హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి లాన్లో కూర్చొని ఉంటే నిహారిక కృష్ణబాబు వేదవతి దగ్గరికి వస్తారు. అమ్మా, మనం ఎదురు చూస్తున్నది ఇవాళ మన కళ్ళ ముందుకి వచ్చేసిందమ్మా అని అంటాడు కృష్ణబాబు. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ, దేని గురించి అని అడుగుతుంది వేదవతి. అమ్మా, అదే అమ్మవారి విగ్రహాన్ని డూప్లికేట్ చేయిద్దాం అనుకున్నాం కదా, వచ్చేసింది, అదిగో అతను వస్తున్నాడు చూడు అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటే ఆ విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకొని వస్తారనమాట. ఇంకా ఆ శిల్పి తీసుకొని వచ్చి ఇంకా చూపించగానే ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ వాళ్ళ పూజ గదిలో ఉన్న విగ్రహం ఇప్పుడు చూపించిన విగ్రహం ఒకేలా ఉంటుంది. ఇంకలా అతను చెప్తూ ఉంటాడు, తయారు చేసిన అతను, మీరు నాకు ఫోటోలు చూపించారు, ఆ ఫోటోల ఆధారంగా నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను, బాగానే వచ్చింది అనుకుంటున్నాను అని అంటారు. బాగానే ఏంటి, బ్రహ్మాండంగా వచ్చిందండి, మీకు మేము ఎంతకు మాట్లాడుకున్నామో అంతకి డబ్బులు ఇస్తాం, ఆగండి అని చెప్పి కృష్ణబాబు అతని చేతుల్లో డబ్బులు పెడతాడు. ఇంకలా వేదవతి ఆ విగ్రహాన్ని చూస్తూ అచ్చం అలాగే ఉంది, కానీ ఎందుకో ఒక మనసులో భయంగా ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా వేదవతి, అమ్మా ఎందుకు భయపడుతున్నావు, అయినా అమ్మవారికి తెలీదా ఏంటి ఎవరు ఎలాంటి వారో అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇదంతా వచ్చి వింటున్నా అర్చన ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, అయినా నాన్నమ్మ ఇంత పెద్ద తప్పు చేస్తానని అస్సలు అనుకోలేదు. నాన్నమ్మ అమ్మవారి విగ్రహాన్ని డూప్లికేట్ తయారు చేయించారా, ఇది తప్పు అని చెప్పి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి ఫుల్గా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. పాపం అర్చన కరెక్ట్గా అలా ఆలోచించుకుంటున్నప్పుడే అమ్మవారి విగ్రహంలో నుండి ఒక పెద్ద శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చి కరెక్ట్గా అలా ఒక భవిష్యవాణిలా అర్చన కళ్ళ ముందుకి వెళ్ళి అర్చనకి లోపలికి వెళ్తుంది అమ్మవారి శక్తి. అర్చన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత జరగబోయే భవిష్యత్తు వేదవతి పాపం చేసింది కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని డూప్లికేట్ చేయించి 10 ఊర్ల ప్రజలని మోసం చెయ్యాలనుకుంటుంది కాబట్టి తనకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కళ్ళకి కట్టినట్టు వేదవతి గురించి చూపిస్తూ ఉంటుంది అమ్మవారు అర్చనకి. ఇంకా అలా ఒక వైట్ శారీ కట్టుకొని వేదవతి వచ్చినట్టు, వేదవతికి తన భర్త దూరం అయిపోయినట్టు, ఇంకా వేదవతి అలా ఉన్నట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అర్చన. ఇంకలా షాకింగ్గా అంటే రాబోతున్న కాలంలో జరిగేది ఇదా, ఒకవేళ నాన్నమ్మ అమ్మవారి విగ్రహాన్ని డూప్లికేట్ తీసుకువెళ్తే తాతయ్య చనిపోతాడా, లేదు ఇలా జరగకూడదు అని చెప్పి పరిగెత్తుకుంటూ అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అర్చన. మేడం, అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంకా అవని సుజాత అందరూ బయటికి వస్తారు. అవని వైపు పాపం చూస్తూ ఉంటుందన్నమాట అర్చన. ఏమైందమ్మా అని అడుగుతారు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది పాపం ఆయాసపడుతూ అర్చన. లోపలికి రమ్మా అని చెప్పి ఇంక అర్చనని అవని లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టుకొని, చెప్పు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏమైందమ్మా అర్చన అని అడుగుతారు అవని గారు, వేదవతి గారు మీపై కోపంతో పంతంతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది చాలా పాపపు నిర్ణయం, కానీ తనకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అమ్మవారి గదిలోకి, పూజ గదిలోకి వేదవతి గారు అడుగు పెట్టలేకపోతున్నారు. ఆ విషయం మీకు తెలిసిందే కదా, అందుకే ఊరి జనాల ముందు తన పరువు పోకూడదని అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని ఒరిజినల్ కాకుండా డూప్లికేట్వి ఒక వ్యక్తితో తయారు చేసి వాటిని తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఏంటి, ఇంత దుర్బుద్ధితో ఉందా, ఛీ, అయినా సరే అమ్మవారి విగ్రహాన్ని తాకితే పాపం పండుతుందని తెలీదా ఆవిడికి అని అంటుంది సుజాత. అదంతా కాదండి, నాకు అమ్మవారి శక్తులున్నాయి కదా, ఎంతైనా గుడిలో పెరిగిన దాన్ని కదా, అందుకే నాకు అమ్మ భవిష్యత్తు చూపించింది. ఆ భవిష్యత్తులో వేదవతి గారు అలా కనిపించారు అని చెప్తుంది. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది,
మీరు అక్షయ తప్ప ఇంకెవ్వరు గుడిలో అడుగు పెట్టలేరు. కాబట్టి మీ ఇద్దరిలో ఒకరక్కడికి వెళ్ళి అమ్మవారి నిజమైన విగ్రహాన్ని బయటికి తీసుకురావాలి. అక్షయ ఇక్కడ లేదు కాబట్టి మీరే రావాలి. కష్టం అనుకున్నా నష్టం అనుకున్నా మీరే రండి అని పాపం అర్చన అవని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది. అప్పుడే ఇంక సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అవని, నీతో కొంచెం మాట్లాడాలి. అయినా ఇప్పుడు నీకు ఆ ఇంటికి సంబంధం తెగిపోయినట్టే అవని. ఎందుకంటే చూడు, ఒకసారి ఈ డాక్యుమెంట్స్ని చూడు. నీకు నీ కూతురికి తనకి ఎలాంటి సంబంధం లేదని శ్రీకర్ తన చేత్తో సైన్ చేసి ఇచ్చాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు రెండవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు అవని జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని నిలదీసినందుకు ఏం చేశాడో తెలుసా? నా కాలర్ పట్టుకొని, అయినా నీకేం సంబంధం రా, నా కూతురు గురించి నా భార్య గురించి నేనే పట్టించుకోవట్లేదు, అలాంటప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావురా అని నా కాలర్ పట్టుకున్నాడు శ్రీకర్. అదే విషయాన్ని ఈ పేపర్స్పై రాసి ఇవ్వమంటే చూడు ఏం చేశాడో అని అంటారు సత్య. ఇంకా డాక్యుమెంట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట పాపం అవని. బావ ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అవని. కాబట్టి ఇప్పుడు నీకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అవని, ఉండాల్సిన అవసరం లేదు కూడా. చూడమ్మా పాప, నువ్వు ఎవరో నాకు తెలీదు. ఆ ఇంట్లో నీకు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, అవనికి అన్యాయం జరిగింది అని అంటారు సత్య. వెంటనే అక్షయ సత్యతో, చూడండి అంకుల్, మీరు అనుకోవడంలో తప్పేమీ లేదు, మీరు కరెక్ట్గానే ఊహించారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇదంతా వాళ్ళు మూర్ఖంగా చేస్తున్నారు. వాళ్ళకి పాపం అమ్మ గురించి మంచి తెలీదు, చెడుగా ఆలోచిస్తున్నారు. దీనంతటికీ కారణం ఆ కృష్ణబాబు, నిహారిక. వాళ్ళే మా అమ్మకి లేనిపోనివి చెప్పి నిందలు వేసి మా అమ్మని బయటికి వెళ్ళిపోయేలా చేశారు. మా నాన్న కూడా మా నాన్నమ్మ మాట వింటాడు కదా అని నోరు జారేస్తుంది అక్షయ. ఒక్కసారిగా అవని వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఏంటి నాన్న అని అంటారు. అంటే ఆయన నాకు నాన్న లాంటి వాడే కదా అని చెప్పి ఇంకా కవర్ చేస్తుంది అక్షయ. అయితే ఇప్పుడు అవనికి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదమ్మా అని చెప్తారనమాట సత్య. వెంటనే పాపం అర్చన అవని దగ్గరికి వచ్చి, అంకుల్ సంబంధం లేదు అంటున్నారు, కానీ మీరు రాకుండా ఉంటే ఎంతటి అనర్థాలు జరుగుతాయో మీకు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. వీలైతే అమ్మవారిని, మీ వంశాన్ని మీరు కాపాడుకోండి. లేదు, నాకు ఆ ఇంటితో సంబంధం లేదు అని మీరు అనుకుంటే సరే, ఇంక నేనేమీ చేయలేను, చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది అక్షయ. అవని ఆలోచనలో పడుతుంది. చూడవని, ఎంతైనా ఈ విషయంలో సత్య చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంటితో సంబంధం లేదని ఆస్తి రాయించుకోవడానికి ఆ పెద్ద మనిషి వచ్చింది. ఇప్పుడేమో శ్రీకర్ నీకు తనకి నీ కూతురికి ఎలాంటి సంబంధం లేదని డాక్యుమెంట్ పై కూడా రాసిచ్చాడు. అలాంటప్పుడు ఆ ఇంటి గురించి నువ్వు ఇంకా ఆలోచించడం కరెక్ట్ కాదు అని అంటారు. పాపం అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సత్య పాపం చూస్తూ, చూడండి, అవని ఎవరు చెప్పినా వినదు, తను చాలా మొండిది. కానీ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించుకోవాలి. అవనిని ఇలాగే ఒంటరిగా వదిలేస్తే తన కూతురు కనిపించక తన భర్త దూరమయ్యి నరకం అనుభవించి తనకి మతిస్థిమితం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తన విషయంలో మీరే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్ణయాన్ని తీసుకొని తన్ని ఎలా అయినా తన జీవితం బాగుండేలా మీరే ఒప్పించుకోవాలి అని చెప్పి ఇంకా చెప్తాడు. వెంటనే ఆలోచనలో పడతారనమాట సుజాత అండ్ నరసింహ. ఎందుకంటే చాలా క్లియర్గా అవని అక్షయ్ కాల్ చేయకపోయినా చేసిందని ఊహించుకుంటుందనే భ్రమలో ఉంటారనమాట. ఇటువైపు సుజాత అండ్ నరసింహ, లేదు, జాతర నుండి వచ్చాక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు సుజాత. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రసాద్ రావు వేదవతితో, వేద, నాకు ఒక చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని అంటారు. ఇంకలా అర్చన పాపం గమనిస్తూ ఉంటుంది. వేదవతి అలా ప్రసాదరావు వెళ్ళబోతుంటే తన కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఏవండి, ఒక్క నిమిషం,
ఎందుకో నా కుడి కన్ను బాగా అదురుతుంది, ఈ పని మీరు తర్వాత చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. లేదు వేద, ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి ఇవాళ వెళ్ళి ఈ ఫైల్ని ఖచ్చితంగా సబ్మిట్ చేసి రావాలి, అది నీకు చెప్తున్నాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్తూ ఉంటే చాలా అపశకునాలు వస్తూ ఉంటాయన్నమాట వేదవతికి. ఏం చేయాలి, ఎందుకు మనసంతా కీడు శంకిస్తుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట వేదవతి. ఇంకా అలా ప్రసాదరావు అయితే వెళ్తూ ఉంటే కరెక్ట్గా కారులో వెళ్తూ ఇంకొక ప్లేస్లో ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఫోన్ మాట్లాడుతూ కరెక్ట్గా ఉండేలోపు అలా ఇంకా ఒక పెద్ద లారీ అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇంకా అలా ప్రసాదరావు తెలుసుకోకుండా చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ పెద్ద లారీ వచ్చి కరెక్ట్గా ఇంకా వీరినే గుద్దేయాలని చెప్పి యాక్సిడెంట్ చేశారని వస్తుంటే అప్పుడే కరెక్ట్గా అవని ప్రసాదరావుని పక్కకి తోసేస్తుంది. తోసేసి మావయ్య గారు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. లేదమ్మా అవని, నాకేమీ కాలేదు అని అంటారు ప్రసాదరావు. ఏంటిదంతా? ఒకవేళ అర్చన చెప్పింది నిజమేనా? మావయ్య గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని ఆలోచనలో పడుతుంది పాపం అవని. అమ్మ అవని, చాలా థ్యాంక్స్ అమ్మా, నా ప్రాణాలు కాపాడినందుకు అని అంటారు ప్రసాదరావు. మావయ్య, నేను మీ మేనకోడల్ని, అలాంటిది మీరు కూడా నన్ను దూరం పెట్టేశారు కదా అని అంటుంది అవని. లేదమ్మా, నువ్వు ఎప్పటికీ నా మేనకోడలివే, కాకపోతే తెలుసు కదా వేద మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, కాబట్టి నేను నీ విషయంలో ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని అంటారు ప్రసాదరావు. కానీ ఒకటి మాత్రం నిజం మావయ్య, మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవి నేను చెప్పలేను. కానీ అత్తయ్య గారు అమ్మవారి విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు అని అంటుంది పాపం అవని. ఏంటమ్మా అవని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా అమ్మవారు భవాని అక్కడికి వస్తుంది. వచ్చి ప్రసాదరావుతో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి మీకు తను చెప్తుంది అర్థం కావట్లేదా? నేను చెప్తాను వినండి. మీ భార్య వేదవతి అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసేలా చేస్తుంది. అంటే ఏంటో తెలుసా? అమ్మవారి విగ్రహాన్ని డూప్లికేట్ తయారు చేయించింది. అసలైన విగ్రహం తాకే అర్హత తనకి కోల్పోయిందంటే తను అర్థం చేసుకోవాల్సింది అమ్మవారు తనకి ఎందుకు శిక్ష వేసింది అని. కానీ తను ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలా తప్పులపై తప్పులు, పాపాలపై పాపాలు చేస్తూనే ఉంది. అందుకే దేవుడు తనకి శిక్ష వేయాలి అనుకుంటున్నాడు అని ఇంకా జరిగిందంతా వేదవతి అలా డూప్లికేట్ విగ్రహాన్ని చూపించిందని చెప్పేసరికి ఒక్కసారిగా ప్రసాదరావు షాక్ అయిపోతారు. అదేంటి, అయినా అమ్మవారి విషయంలో ఇలా పాపం చేయకూడదు, రామ్మ అవని, నేను నిన్ను తీసుకువెళ్తానని చెప్పి ప్రసాదరావు ఇంకా చేయి పట్టుకొని అలా అవనిని తీసుకువెళ్తారు. వేదా వేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. వేదవతి, కృష్ణబాబు, నిహారిక అందరూ ఇంకా కిందకి వచ్చేస్తారు. కిందకి వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటి, ఏమైందండి అని అడుగుతుంది వేదవతి. కరెక్ట్ కాదు వేద, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. అయినా నువ్వు అమ్మవారి గదిలోకి వెళ్ళే అర్హతని కోల్పోయావంటే అది అవని చేతుల మీదుగా జరిపించాల్సిన కార్యక్రమం అని తెలుసుకోవాలి. కానీ నువ్వేం చేశావు? మొండిగా నీ పట్టుదలకి పోయి అమ్మవారి విగ్రహాన్ని వేరే విగ్రహం, డూప్లికేట్ విగ్రహాన్ని చేయిస్తావా అని అడుగుతారు ప్రసాదరావు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా వేదవతి, ఏంటండి మీరు ఎలా అనుకుంటారు అలా? అయినా ఎవరు మాట పడితే వాళ్ళ మాట నమ్మేస్తారా అని అంటారు. ఏంటి, మాట నమ్మేస్తారా? రా అని చెప్పి ఇంకా వెంటనే తన్ని తీసుకువెళ్ళి, ఇప్పుడు చెప్పు, నువ్వు నమ్మే అమ్మవారిపై ఒట్టేసి చెప్పు, నీ తాలిపై ఒట్టేసి చెప్పు, నేను చెప్పేది అబద్ధమా అని అడుగుతారు అవని. ఇంకా ఒక్కసారిగా అవనిని చూస్తూ వేదవతి షాక్ అయిపోతుంది. చెప్పు వేదా అని అడుగుతారు ప్రసాదరావు. అవును, దొంగతనంగా విగ్రహాన్ని తయారు చేయించాను, కానీ ఇదంతా చేస్తుంది మన ఇంటి గౌరవం కోసమే అని అంటారు. ఆపండి, మీ ఇంటి గౌరవం కోసమైతే మీకు మా మావయ్య గారి ప్రాణాలే దొరికాయా? చూడండి వేదవతి గారు, దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కదా అని పాపాలపై పాపాలు చేస్తే ఆఖరికి మా పరిస్థితి ఎలా అవుతుందో నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమవుతుంది. చూడండి, మీరు అవునన్నా కాదన్నా రేపు విగ్రహాన్ని నేనే రూమ్లోకి వెళ్ళి తీసుకువస్తాను. మీరు నన్ను ఆపాలని ప్రయత్నిస్తే ప్రయత్నించుకోండి, నాకు అవసరం లేదు.
కానీ నాకు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. మీలా ఒకరిని దూరం పెట్టి స్వార్థంగా ఉండాలని నేను అస్సలు కోరుకోను. మావయ్య, నేను చెప్తున్నాను, రేపు అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని నేను బయటికి తీసుకువస్తాను, సరేనా అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇంకా అలా వేదవతి ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయి ఇంకా అటు ఇటు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే కావాలనే అవనినే ఆయన మనసు మార్చేసి ఇదంతా చేస్తుంది. అవనిని విగ్రహం తీసుకురానివ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట వేదవతి. అటు ఇటు తిరుగుతూ ఇంకా అలా నిద్రలోకి జారుకుంటుంది వేదవతి. జారుకున్న వెంటనే వేదవతికి సడన్గా మెలకువ వస్తుంది. అమ్మవారి నుండి వచ్చిన శక్తి వేదవతి మెడ పట్టుకుంటుంది. మెడ పట్టుకొని వేదవతిని బర లాక్కు వెళ్తూ అమ్మవారి గుడి ముందు ఉంచి అమ్మవారి గుడి విగ్రహం ముందు అలా ఇంకా వేదవతిని పైకి చేత్తో ఎత్తి అమ్మవారి కాళ్ళ దగ్గర పడేస్తుంది అమ్మవారి శక్తి. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంటుంది వేదవతి అని గట్టిగా అమ్మవారు అరుస్తుంటే, అమ్మ నేనేం తప్పు చేశానమ్మా అని అడుగుతారు. తప్పు చేయలేదు, పాపం చేశావు, తీర్చుకోలేని పాపాన్ని చేస్తున్నావు. నా ఆగ్రహానికి గురైతే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పి ఇంకా గట్టిగా అమ్మవారైతే కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మ వద్దు, నన్ను క్షమించమ్మా అని చెప్పి వేదవతి కాలు పట్టుకొని అడిగితే, రేపు నువ్వు తీసుకునే నిర్ణయంపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. నా భక్తురాల్ని ఇంకొకసారి నువ్వు బాధ పెట్టాలని చూస్తే అని చెప్పి అమ్మవారైతే ఇంకా గట్టిగా అలా ఇంకా వేదవతికి చెప్తూ ఉంటే ఒక్కసారిగా వేదవతి ఉలిక్కిపడి లేస్తుంది. అంటే ఇదంతా నా కళ, అమ్మవారు నాకెందుకు ఇన్ని చెడు శకునాల్ని ఇస్తుంది? ఇటువైపు ఆయనకి యాక్సిడెంట్ అయితే అవనినే కాపాడి తీసుకువచ్చింది. అమ్మవారి ముక్కు పుడకని నేను దొంగలి ఇలా చేసినందుకే, దొంగ విగ్రహాన్ని డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేయించినందుకే ఇదంతా అవుతుందా? లేదు, ఇలా అవ్వకూడదు అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటారనమాట వేదవతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా జాతరకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతుంటే అప్పుడే ఇంకా వేదవతి కూడా అవనిని చూస్తూ ఉంటుంది. అవని వేదవతి ఇంటికి వస్తుంది. వేదవతి అడుగు పెట్టనివ్వకుండా ఆపుతుందేమో, ఫుల్ ఫైర్ అయిపోతుందేమో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలా ఇంకా కృష్ణబాబు, నిహారిక. కానీ వేదవతి మైండ్ బ్లాక్ అయ్యేలా ఇంకా వెంటనే అలా హారతి తీసుకువచ్చి అవని లోపలికి రామ్మా అని చెప్పి లోపలికి ఇన్వైట్ చేసి మరి అవనిని తీసుకువచ్చి అలా ఇంకా అవనిని హ్యాపీగా పూజ గదిలోకి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. అమ్మవారి పూజ గదిలో నుండి అవని అలా ఇంకా విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకువస్తుంది. ఇంకా అలా అదంతా చూస్తూ కృష్ణబాబు, నిహారిక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకొని అమ్మవారి జాతరకి బయలుదేరుతారు వేదవతి అండ్ అవని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.